యానిమల్ సినిమాల బాడీ డబుల్ అనే కాన్సెప్ట్ ని ఎట్లా వాడిరో చూసినాం కదా. బయట పాలిటిక్స్ లో కూడా జర్రంత అటు ఇటుగా డూపులను పెట్టి యాత్రలు నడుస్తున్నాయనే ముచ్చటే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఆ యాత్ర ఈశాన్య రాష్ట్రాల దిక్కు నడుస్తుందనే ముచ్చట కూడా అందరికీ తెలిసిందే. అయితే అసోంలో యాత్ర చేస్తుండగా అక్కడ బీజేపీ సర్కార్కి రాహుల్ గాంధీకి నడుమ మాటల పంచాయతీ మస్తుగానే లేచింది. దాంతో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ డోసు వేయించి ఊపు మీద డూపు బదనాం చేసిండు. భారత్ జోడో న్యాయయాత్రలా రాహుల్ గాంధీ డూపును వాడుతున్నారు. అట్లెట్లా చెప్తున్నానంటే, రాహుల్ చాలాసేపు ఆయన బస్సులనే ఉంటాడని కొందరు కాంగ్రెస్ లీడరు నాతోనే చెప్పిర్రు. మరి రాహుల్ గాంధీ బస్సులనే ఉంటే బయట యాత్రలు కానొచ్చట ఆయన ఎవరు? ఆయన పక్కా డూపే అనుకొచ్చిండు. అయితే అసోం సీఎం మాటలకు బలం టానికి దాపిచ్చినట్టు చేసే ముచ్చట ఏందంటే, మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్ ఉండే రాకేష్ కుష్వాల్ అనేట ఆయన రాహుల్ గాంధీ లెక్కనే కానొస్తాడు. ఆయన కూడా రాహుల్ చేస్తున్న భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొంటున్నాడు. సేమ్ రాహుల్ లెక్కనే తెల్ల టీ షర్టు, నెరిసిన గడ్డము అదే ఎత్తుతో కానొచ్చే వరకలా రాహుల్ కుష్వాల్ని అందరు గమ్మతిగా చూస్తున్నారు. దాంతో ఆయననే కావచ్చు యాత్ర తిరుగుతున్నది రాహుల్ లెక్క జనాల్ని నమ్మిస్తుందని అక్కడ బీజేపీ వాళ్ళు అనబట్టిరు. ఇక ఈ ముచ్చట అటు తిరిగి ఇటు తిరిగి రాకేష్ కుష్వాలకు తెలిసే వరకలా రాహుల్ గాంధీ లెక్క నేనున్నా అని అందరూ అంటుంటే ఖుషి అనిపిస్తుంది అని మురిసిపోతుందట. కానీ చూసిరా పాలిటిక్స్ లో పంచాదులు ఏరెందుకు పోతున్నాయో. నువ్వు అసలు లీడర్వే కాదు అని తిట్టుకునే రోజులు పోయి నువ్వు అసలు నువ్వే కావు డూపు అని తిట్టుకునే రోజులు వచ్చినాయి. మరి ఈ ముచ్చట మీద రాహుల్ గాంధీ కడమ కాంగ్రెస్ లీడర్లు ఏమంటారో చూడాలిగా.